బాగుందన్న సినిమా. మారుతి డైరెక్షన్ బాగుంది. హర్రర్ మూవీ లాగా వేరే కొత్త ఎలివేషన్స్ కొత్త లుక్లో చూపించిండు డార్లింగ్. ప్రీమియర్స్ కొద్దిగా తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా ప్రీమియర్స్ రాలేదు. బట్ లేట్ అయినా పర్లేదు. డార్లింగ్ ఫ్యాన్స్కి మాత్రం ఒక మంచి అనుభూతి. ఏం పడదన్న, పెద్ద హీరో ప్రభాస్లో ఒక పాన్ ఇండియా హీరో కాబట్టి ఈ ప్రీమియర్స్ లేట్ కావడం ఆయనకు పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక డార్లింగ్ టైంలో చూసిన ప్రభాస్ని మళ్ళీ మారుతి గారు చూపించారు. ఆ క్రొకోడైల్ ఫైట్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్లో జోకర్ సీన్ కావచ్చు, జబర్దస్త్ పెట్టిండు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. బాగున్నాయి అన్న, సూపర్ ఉన్నాయి. ఓకే, 800 to 1200 crores మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాకి. బాగుందన్న. అంటే హర్రర్ కన్నా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా చూడొచ్చు మనం. మారుతి ఒక స్టేట్మెంట్ చెప్పాడు, మీ బ్రెయిన్తో గేమ్స్ ఆడతా అని. ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో చాలా బాగా ఆడాడు అన్న. మేమంటే చాలా డిసప్పాయింటెడ్గా వచ్చాం థియేటర్కి, ఎందుకంటే బయట ఇష్యూ వల్ల మాకు షోస్ ఇవ్వలేదు సరిగ్గా. ఫ్యాన్స్కి ఏం జరుగుతుంది రిలీజ్ అనేది సరిగ్గా లేదు. బట్ సినిమా చూసాక అవన్నీ మర్చిపోయి చాలా సాటిస్ఫైడ్ అన్న. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రభాస్ అన్న. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఎప్పుడూ ఒక కొత్త స్క్రిప్ట్స్ చూస్ చేసుకున్నాడు. కల్కి కానీ ఒక సలార్ కానీ, ఖచ్చితంగా ఇప్పుడు కల్కి సలార్ తర్వాత ఇది హ్యాట్రిక్ అవుతుంది. ఎస్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ చాలా బాగా తీశాడు సినిమా. తమన్ మెయిన్ మ్యూజిక్ హైలైట్ అయితే క్లైమాక్స్. జరగండి.